అద్దరిపోయి గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. వంకాయలు కట్ చేసి దాంట్లో కుచ్చు పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోండి. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు, ఎందుకంటే దానికి చాలామంది ఫ్యాన్సే ఉంటారు. తర్వాత వీటిని వేగిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత టమాటోని తర్వాత ఆనియన్ని ఇలా కట్ చేసి పేస్ట్ చేసుకొని ఆ వేడైన ఆయిల్లోకి వేసుకొని అలా వేయించుకోండి. దాంట్లోకి 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. సో అవి కూడా మంచిగా వేయించుకోండి. దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. దాన్ని అలా వేయించుకోండి. ఇక్కడ కనపడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పేస్ట్ చేసి దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. కొంచెం అలా ఉప్పు జల్లుకోండి. దాని తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. దాన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. గ్రేవీకి తగ్గ వాటర్ కూడా పోసుకోండి. తర్వాత రెడీగా పెట్టుకున్న ఈ ఫ్రై అయిన వంకాయలు అలా ఒక్కొక్కటి వేసేసుకోండి. చూడండి, అసలు చూడటానికే అదిరిపోతుంది. స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. సో ఫైనల్గా దించే ముందు అలా కొత్తిమీర జల్లి దించేసుకుంటే అదిరిపోయే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీయో.